హలో అండి విజ్ఞాన గారు. నమస్తే. మనం వారంలో 2, 3 రోజులన్నా ఇటువంటి క్రైమ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. నాకస్సలు నచ్చదు మాట్లాడడం. అదేంటో తెల్లారి లేసి ఇప్పుడు ఆ! మనమే కూర్చొని ఈరోజు ఏమున్నాయి అంటే వెంటనే ఒక క్రైమ్ స్టోరీ వస్తుంది. కదా! మరి అండ్ ఆ క్రైమ్ మోతాదు కూడా మాట్లాడుకోలేని విధంగా మించిపోతుంది. చర్చించుకోవడానికి అసలు మాటలు రాకుండా. ఇంతకుముందు సరిహద్దు గొడవలని ఆ పక్కోళ్ళు, ఈ పక్కోళ్ళు కొట్టుకొని చచ్చిపోయేవారు. ఓకే. పొలాల గట్టుల దగ్గర పొలాల గురించి గొడవలు కాదు. పొలం గట్టుల గురించి అవును. గొడవలనేవాళ్ళు. అవును. ఆళ్ళు ఈళ్ళు కొట్టుకొని చచ్చిపోయేవారు. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. నువ్వు ఈ ముక్క నుంచి నడువు, నేను ఈ ముక్క నుంచి నడుస్తా అని. అవి ఆ పంచాయతీలు ఇప్పుడు ఎక్కడికొచ్చాయో తెలుసా? ఇంట్లోకొచ్చేసాయి. అవి కాస్త ఎక్కడికెళ్ళిపోయాయి తెలుసా? తల్లిని కొడుకుని చంపాడు. కొడుకు తల్లిని చంపాడు. భార్యాభర్తలు, ఆ! అక్క చెల్లెలు, అన్నదమ్ముళ్ళు ఇంతకుముందు ఇవి ఉండేవి కాదు కదా! అసలు చిచ్చి. మొన్న మొన్న చూసారా ఆ ఫోటోలో ఆవిడ ఎంత అందంగా ఉందో తల్లి. ఎంత నిండుగా ఉన్నారు. ఎంత అందమో అబ్బా! కొడుకు ఎలా చంపగలిగాడు? ఎందుకు చంపేశాడు? ఇంతకు ముందు కూడా ఇళ్లలో పంచాయతీలు ఉంటే ఆ కాలనీలో పెద్ద మనుషులో లేకపోతే వాళ్ళ కుటుంబంలో పెద్ద మనుషులో వచ్చి ఇద్దరికి సరి చెప్పేవాళ్ళు. అవును. నిజంగా తండ్రి తప్పుంటే తండ్రిని మందలించేవాళ్ళు, కొడుకు తప్పుంటే కొడుకుని మందలించేవాళ్ళు. తల్లి తప్పున్నా తల్లిని ఒక మాట అనేవాళ్ళు. ఏమ్మా ఏమి ఇదేంటిది పద్ధతి కాదు కదా, వాడికి ఏదో అది కావాలి కదా, ఇట్లా ఉండేది పరిస్థితి. ఇప్పుడు మాటలు లేవు. నువ్వు అంతే. వద్దన్నావా ఈ రాత్రికి నీ మెడో తొడో తెగాల్సిందే. హ్మ్. అంతే, ఇంకా తెల్లారేసరికి నువ్వు ఉండొద్దు ప్రాణాలతో. అసలు ఏం మనిషో అసలు వినడానికే చాలా చండాలంగా ఉంది. ఎవడికో ఒక్కడికొస్తది ఆలోచన. ఈ మధ్య మనం మాట్లాడుకుంటే ఇదే ఆలోచన పక్కన ఇంకోడికి, ఇంకొకరికి, ఇంకొకరు అందరూ మహిళలు కూడా ఉంటున్నారు. అందరూ కలిపి చంపేస్తున్నారు. ఇప్పుడు ఇందాక నువ్వు పొలాలు అన్నట్టుగా కొంచెం చదువుకోని మనుషులో నాగరికత తెలియని వాళ్ళు అన్నా ఏమన్నా అనుకోవచ్చు. కానీ హ్మ్. ఇప్పుడు మాట్లాడే స్టోరీ ఎంత దరిద్రంగా ఉందంటే నాకే అసహ్యం వేస్తుంది. వాళ్ళు ఉన్న విల్లా ఏంటో తెలుసా? 5 BHK లగ్జరీ విల్లా అది. అదే. ఇన్కార్ ప్రాపర్టీస్ వాళ్ళది. ఏది మన తెల్లాపూర్ నల్గండ్ల దగ్గర హ్మ్. డివినో హోమ్స్ అని చెప్పేసి పెద్ద లగ్జరీ విల్లా. ఇద్దరు హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, హైలీ ఎడ్యుకేటెడ్. నాకు పేరెంట్స్ పేరు తీయాలన్న బాధేస్తుంది. వద్దు, తీయద్దు. నేను తీను. హ్మ్. తల్లి పేరు అసలు తీను. కొడుకులు ఇద్దరు, ఒకడు కార్తిక్ రెడ్డి, ఇంకొకరు సందీప్ రెడ్డి. పాపం సందీప్ రెడ్డి ప్రాబ్లం కూడా ఏం లేదు, అబ్బాయి కూడా చాలా మంచోడు. ప్రాబ్లం అంతా కార్తిక్ దగ్గరే ఉండింది. ఇక విషయాల్లోకి వెళ్తే వీళ్ళు మన ఈ హైదరాబాద్లో ప్రాపర్టీ షోస్ అవుతాయి కదా, హ్మ్. రియల్ ఎస్టేట్ షోలు, క్రెడాయి ఇవన్నీ. అక్కడికి ఫ్యామిలీ చక్కగా వెళ్ళి ఎక్కడన్నా మంచి ఇల్లు కొందామా ఇంత బడ్జెట్లో అనుకుంటే, వాళ్ళు ఇంత బడ్జెట్ అనుకుంటే అందులో సగానికే వాళ్ళు అనుకున్న దానికంటే అందమైన ఇల్లు దొరికింది వాళ్ళకి. కొంచెం లోపలికైనా పర్లేదు, బాగుంది అనుకున్నారు. హ్మ్. కానీ ఇన్వెస్ట్మెంట్ ఇంత చేద్దాం అనుకున్నారు, సగానికే ఇల్లు దొరికేసింది. మరి మిగతాది ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టుకోవాలా. అక్కడ దాకా వెళ్ళారు కదా, వెళ్తూ వెళ్తూ అటు ఇటు కూడా తొంగి చూస్తున్నారు. ఎందుకంటే మా దగ్గర ఇంకో 10 పొరకో మిగిలి ఉంటుంది, ఎలా ఇక్కడ ఆ ముక్కో ఈ ముక్కో కొనుక్కొని వెళ్ళిపోవచ్చు కదా, ఇల్లు ఇక్కడే, అవును. ఆ చుట్టుపక్కల ఎక్కడ చిన్న ముక్కలు ఏమైనా ఉంటే కొందామని. అలా తెల్లాపూర్ దగ్గర ఇన్కార్ ప్రాపర్టీస్ వాళ్ళది డివినో విల్లాస్ అప్పుడు రెడీ అయ్యే టైంలో చాలా బాగుంటాయి విల్లాస్. మంచి పెద్ద క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అన్నీ. ఆ దగ్గరలో చిన్న పొలం కూడా కొన్నారు, ఓపెన్ ల్యాండ్. అలా హ్యాపీగానే ఉన్నారు. కుటుంబం అంతా షిఫ్ట్ అయింది, ఇల్లు కట్టుకున్నారు. ఇద్దరు పిల్లలు, అబ్బాయిలు, తల్లిదండ్రి ఉంటున్నారు. ఇకపోతే చిన్నోడు కార్తిక్ రెడ్డి, పెద్ద అబ్బాయి సందీప్ రెడ్డి. సందీప్ రెడ్డి చదువుల్లో మంచిగా బాగా చదువుకున్న అబ్బాయే. చిన్న పిల్లలంటే 26 వీడికి, 28 అబ్బాయికి. అది. 2 years అటు ఇటు తేడా. బాగా చదువుకొని మంచి జాబ్ చేస్తా, ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్తా, ఇంట్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా, డీసెంట్గానే ఉన్నాడు. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా వచ్చినా కూడా వాడి ఫ్రెండ్స్ కూడా అందరూ డీసెంటే, హై క్లాస్ పీపులే. అందరికీ కార్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. సరదాగా ఎక్కడెక్కడో చక్కగా తిరిగేసి వచ్చేవాళ్ళు. చెడు అలవాట్లు ఏం లేవు. ఒకవేళ ఉన్నా కూడా నష్టం లేదు. ఎప్పుడో పార్టీలకో వాటికి వీటికి వెళ్తే జస్ట్ ఎంతో కొంత పుచ్చుకొని వచ్చేవాడు. అంటే మరీ అసహ్యంగా అడిక్టెడ్ ఇద్దరు కాదు, జస్ట్ ఇప్పుడు సోషలైట్స్ హై క్లాస్లో జస్ట్ చిన్నగా ఎలా అవుతుంటారో అలా ఉండే అబ్బాయి. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి ఇప్పుడు మంచి వెల్ సెటిల్డ్ పీపుల్, 50 ఏళ్ళు ఉంటాయి ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరికి. అండ్ చిన్నోడు అన్నయ్యకున్న ఫ్రెండ్సే చిన్నోడికి ఉన్నారు. కాకపోతే ఏంటంటే గంజాయి ఫ్రెండ్స్, డ్రగ్గులు తీసుకునే ఫ్రెండ్స్, సూదులు పొడుచుకునే వాళ్ళు, ఇట్లా ముక్కుల్లో పీల్చుకునే వాళ్ళు, ఈ టైప్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. అంటే గోవాలు గీవాళ్ళు తిరగడం, అటు తిరగడం, ఇటు తిరగడం, పెట్రోల్ వేస్ట్ చేయడం, కార్లని ఎట్లా పడితే అట్లా గుద్దేసి వారానికి 2 సార్లు సర్వీసింగ్లకి ఇచ్చుకోవడం. ఇలాంటి అబ్బాయి తెలుసు కదా ఎట్లుంటారో. అర్థమైంది. బైక్ని సరిగ్గా మెయింటైన్ చేయక, కారు సరిగ్గా మెయింటైన్ చేయక, ఇంట్లో విచ్చలవిడిగా ఎలా పడితే అలా ఉంటా,
అబ్బాయి. అరే వీడు ఇప్పుడు మారుతాడా? ఇంట్లో మందలింపులు అవుతానే ఉన్నాయి. రోజు తాగొచ్చి ఇంటికి వచ్చినా సరే తిట్టేవాళ్ళు. బాగుపడరా అన్నయ్యని చూడు. వీడు డిగ్రీ చదివాడు, ఇంకేమీ లేదు ఇంకా తర్వాత, అది కూడా ఫెయిల్. అన్నయ్య బాగా చదువుకున్నాడు. వాడిని చూసి నేర్చుకో, ఏం మనిషివా, గాడిదివా, ఇలా ఉండు అలా ఉండు. ఇంకా మళ్ళీ వీళ్ళకి ఏంటి, ఉచిత సలహాలు ఇచ్చే ఫ్రెండ్స్ ఎక్కువ. అక్కడికి వెళ్తే ఏం చేస్తున్నావు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో డ్రైవింగ్ పెడతారు. అరే నువ్వు కూడా స్టాల్ పెట్టుకోవచ్చు కదరా చక్కగా, అంటే ఇంటికి వచ్చి నాకు 2 కోట్లు ఇవ్వు, నేను అక్కడ హోటల్ పెట్టాలనుకుంటున్నాను. నువ్వు మామూలుగా నీ చేతికి 100-200 ఇస్తేనే 2 సిగరెట్లు తాగి తగిలాడతావు. నిన్ను నమ్మి కోట్లు ఇస్తే నువ్వేం చేస్తావు? అదే 2 కోట్లు అన్నకి ఇస్తే వాడు ఏదో బిజినెస్ చేసుకుంటాడు. పైగా పద్ధతిగా ఇప్పుడు పెళ్లి కూడా అయింది రీసెంట్లీ అబ్బాయికి. 6 months బ్యాక్ 9 months బ్యాక్ రీసెంట్లీ పెళ్లి చేశారు. తను బాగున్నాడు. ఇట్లా బాధ్యతలు లేవు ఈ అబ్బాయికి సరిగ్గా. వీళ్ళు కూడా రెస్పాండ్ అవ్వరు అలాంటి వాళ్ళకి. ఆ టైంలో ఏమైంది, ఊరంతా ప్లాన్లు, ఎన్ని ప్లాన్లు వచ్చి ఇంట్లో చెప్పినా తండ్రి చెప్పా వెళ్ళబడకపా అనేవాడు. కరెక్ట్, అలాగే అంటారు కూడా. నువ్వు తాగొచ్చి నాకు బిజినెస్ ప్లాన్ ఉంది, ఊగొచ్చి నేను అక్కడ ఇన్వెస్ట్ చేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారమ్మా? నువ్వు 4 ఫ్రెండ్స్ని తీసుకొచ్చి, నాన్న మేము 4 వీళ్ళందరూ ఇట్లా ఇక్కడే ఉంటారు, ఇది అనుకున్నామని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక ఫైల్లో పెట్టి, దీనికి ఇంత అవుతుంది అనుకుంటాం, మా 4 దగ్గర ఇంత ఉంది, నేను కూడా పార్ట్నర్ అవుదాం అనుకుంటున్నాను, మీరు ఏమన్నా ఇవ్వగలరా అంటే, ఆ తండ్రి కూడా చూసి పర్లేదులే పిల్లోడు ఏదో చేస్తున్నాడు, వచ్చినా పోయినా నష్టమేం లేదు, వీడేదో వాడి కాలం మీద నిలబడాలనుకుంటున్నాడు అని చెప్పేసి, నష్టం అవుతుందని తెలిసినా కూడా రూపాయి ఇస్తాడు. అది వేరు. అంతేగాని ఊరికి ఇట్లా నేను ఏదో పెడతా అంటే ఎవరు చేయరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బైక్ని తాకట్టు పెట్టి బెట్టింగ్లు ఆడటం, కారు ఎదురా అంటే ఉండే వస్తుందిలే, మళ్ళీ ఎప్పటికో అది రావడం, వాళ్ళతో వీళ్ళతో గొడవలు, చొక్కాలు చించుకొని ఇంటికి రావడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, పెద్దోడికి పెళ్ళయింది, చిన్నోడికి కూడా పెళ్ళవ్వాలంటే వాడు పద్ధతిగా ఉండాలి. పద్ధతులు నేర్పితే రావట్లా. నేర్పే చోట్లు కొన్ని ఉన్నాయి ఇక, రీహాబిలిటేషన్ సెంటర్స్, రీహాబ్కి పంపిద్దామని. ఇక్కడ కాకుండా కోయంబత్తూరులో రీహాబ్లో వేశారు. చక్కగా వాళ్ళు కూడా తీర్చిదిద్ది చెక్కి శిల్పాన్ని చెక్కి ఇంటికి పంపారు. నాకు ఆ రీహాబ్ పేరు తీయడం ఇష్టం లేదు. రీహాబ్కి వచ్చాడంటే మనిషి ఎలా రావాలా మరి రిటర్న్? వాడు కోఆపరేట్ చేయట్లా, కరెక్టే, వాడు ఇంట్లో కోఆపరేట్ చేయట్లేదనగా మీ దగ్గరకు పంపించచ్చేది. మీరు బోర్డులు పెట్టుకునేది ఎందుకు? వాడు ఎలాంటి వాడైనా వాడిని సెట్ చేసి పంపాలి. నీ బిజినెసే అది, అవునా? అంతే. వాడి ఇంటికి వచ్చి ఇప్పుడు చేసిన పని ఏంటి? రీహాబ్ నుంచి వచ్చిన మనిషి ఎలా ఉంటాడు ఇంట్లో? వాడు రాగానే తలుపులు దాన్ని కూర్చొని, నన్ను అక్కడేసారు ఇక్కడేసారు, అట్లా చేశారు ఇట్లా చేశారు. చాలా కాలం అయిన తర్వాత మళ్ళీ పీకల దాకా తాగి అబ్బాయి ఫుల్ గ్యాప్ వచ్చింది అని ఇంటికి వచ్చి కూర్చున్నాడు. నాకు డబ్బులు, నేను ఏదో వ్యాపారం చేస్తాను. లేవు ఇంట్లో డబ్బులు. సరే, ఇంట్లో మొన్నే కదరా పెళ్లి చేసాము, మన వ్యాపారాలన్నీ ఇట్లున్నాయి, నువ్వు అడిగే అన్ని కోట్లు లక్షలు అయితే ఇంట్లో లేవు దండిగా, నా శాలరీ ఇంత, మనం కట్టుకుని ఈఎంఐలకి అయిపోతున్నాయి, పెద్దోడు పెళ్లి చేసాము, దట్స్ ఆల్, ఇంకా లేవు. అట్లా కాదు, ఈ ఇంటిని అమ్మేసి నా డబ్బులు నాకు. మరి మనందరం ఏమి ఉంటాం, రోడ్డు మీద ఉంటామా? కాదు కదా, తెల్లాపూర్ దగ్గర మీరు మొన్న ల్యాండ్ కొన్నారు, అది నా పేరుకి ఇచ్చేసి, అది దాని మీద పడింది కన్ను. ఏది, వీళ్ళు స్టార్టింగ్ రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు ఈ హౌస్ కొన్న టైంలో అక్కడ ముక్క కొన్నారు, అది నాకు కావాలి, ఆ పొలం నాకు ఇవ్వు. లేదు, కుదరదు అంటావా? టెర్రస్ మీదకి వెళ్ళాడు, విపరీతంగా తాగాడు, రాత్రి వచ్చాడు, తల్లి రూమ్కి వెళ్ళి, పెద్ద బంగ్లా అది, 4 BHK వాటెవర్ పెద్దది, కత్తితోని 9 పోట్లు పొడిచాడు. ఆవిడ అరుస్తుంటే తండ్రి వచ్చాడు, ఆయన కూడా ఇష్టం ఉన్నట్టు కోసేశాడు, అక్కడి నుంచి పరిగెత్తాడు. ఈయనేమో భార్యను కాపాడుకోలేక ఆయన తంటలు ఆయనవి, పాప హాస్పిటల్ తీసుకెళ్ళి లోపే చనిపోయింది. తండ్రి పరిస్థితి కూడా కొంచెం గాయాలపాలై ఒక రకంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఎత్తుకొని తీసుకెళ్ళడానికైనా సరే చేతులు కూడా గాయాలు, ఇటు బ్లడ్ గారుతుంది, ఇటు బ్లడ్ గారుతుంది. ఆ ఏజ్కి వచ్చిన తర్వాత ఎలా ఎత్తడం అనేది కష్టమే అయ్యింది. మొత్తానికి ఏ అంబులెన్స్ హెల్ప్ చేయాలా, ఏ హాస్పిటల్ హెల్ప్ చేయాలా, ఏ భర్త కొడుకు ఎవరు హెల్ప్ చేయాలా, కన్న కొడుకే కడ తెరిచాడు, అయిపోయాడు. మొన్నేమో మనవడు చంపాడు, ఈరోజు కొడుకు చంపాడు. ఇప్పుడు ఈ కొడుకు కావాల్సిందే, తల్లిని ఎందుకు చంపావు నువ్వు? ఆస్తి, ఇంకేం లేదు, అక్కడ కూడా అదే ఆస్తి కదా, అంతకుమించి ఏం లేదు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు దీని గురించి అవునా కాదా ఇవన్నీ మనం మాట్లాడుకోలేము. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా నేను ఈ నరికినోడిని కూడా ఏమనను. రీజన్, మనుషులు ఇలా ఉంటేనే కదా మనం ఒక సెంటర్స్కి పంపిస్తాం 3 నెలలు 4 నెలలు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నట్టు మరి? రిహాబ్ ఎందుకు? పైగా చాలా
గుడ్ అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు. అమౌంట్ పర్లేదులే, మనిషి మారితే ఎంత వాడే ఏదో మరి చేయొచ్చు. అసలు ఏమీ లేనప్పుడు ఇప్పుడు ఏంటి, తల్లి పోయిందిగా. నువ్వు రీహాబ్కి వచ్చావంటే నువ్వు అంతకుముందే బాగుంది కదా, నువ్వు తాగి ఇంట్లో గొడవలు చేసేదే బాగుంది, కనీసం తల్లి బతికుంది. మహా అయితే 2 బూతులు తిట్టేసి వెళ్ళి పడుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు రీహాబ్ నుంచి వచ్చి నరికి చంపేసావు అంటే నీకు అక్కడ ఇంకా ఎక్కువ నేర్పిస్తున్నారా క్రైమ్ కానీ ఇంకేమైనా? మళ్ళీ కోయంబత్తూరు దాకా వెళ్ళి ఇక్కడ ఏమీ లేనట్టు అక్కడికి వెళ్తే తయారై వచ్చిన పద్ధతి అది. ఇప్పుడు దీనివల్ల మనుషులకు అర్థమయ్యేది ఏంటంటే, పిల్లల్ని ఎవరన్నా రీహాబ్ సెంటర్లు వేసినా కూడా అంతే, వాళ్ళ ప్రకటనలు బాగానే ఉంటాయి, తీర్చిదిద్దేస్తాం, అసలు మందు మానిపిస్తాం, సిగరెట్లు మానిపిస్తాం అంటే వచ్చిన మనిషి నాలుగు కట్టేయడం కాదు కదా మరి. నీ టాలెంట్తో వాడిని ఏదో చెయ్యి, అందుకే కదా చిల్లర తీసుకుంటున్నావు. రీహాబ్కి వెళ్ళి వచ్చినోడు తల్లిని థెరపీస్ ఉంటాయి, చంపుతాడా? కొన్ని మెడిసిన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది అక్కడ. అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. రీహాబ్కి వెళ్ళి వచ్చినోడు తల్లిని చంపుతాడా అమ్మ? తల్లి కాళ్ళ దగ్గర పడి ఉంటాడు, లేదా సైలెంట్గా కూర్చుంటాడు అవును, ఏమీ లేకుండా. అందుకే కదా అక్కడికి పంపేది. బాధాకరం కదా. ఇప్పుడు జరిగింది ఇది. థ్యాంక్ యూ.